స్వరం ఏంటి యాక్చువల్గా? మా అంటే మా గమగారిగా వస్తుంది. మా అది ఎవడు గుర్తుపడతాడో వాటికి వస్తుంది. మా సనిపాత కాదు అదనమాట. చూడండి అసలు ఈ ఎవరైతే కృతులు రాశాడు కదా అది ఇప్పుడు మనకి అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఉంటారు కదా, దావూద్ ఇబ్రహీము ఎవరు ఉంటారు కదా, ఒసామా బిన్ లాడెన్, వాళ్ళ ముత్తాతలకి బాబులు వీళ్ళందరూ. ఏంటంటే అసలు మనం ఎంత కష్టపడి తీరని రాగాన్ని ఒక్క ఫ్రేజ్లో పెడతారండి. నిజంగా ముత్తుస్వామి దీక్ష ఎందుకు వచ్చింది తెలుసా? అది ఇంతమంది ఆర్టిస్టులు కూర్చొని గంటల తరబడి రాగాలు పాడుతున్నారు కదా. ముత్తుస్వామి దీక్షతో పాడిన రాగం చూపించండి. ఇదే రాగము కృతే. మనం ఎలా బిగిన్ పెట్టాలి అంటారా? చూడరా ఎలా ఇచ్చాడు అక్కడ. ఇది కాదు, వేరే తీసుకోండి. అయిపోయింది అక్కడ శ్రీరాగం అని చెప్పి. ఇంకేముంది? ఎవరు అంతకుమించి గొప్ప రాగం అసలు. అందులోంచి రాగం తెలియకుండా మనం ఊరెమ్మడంతా తిరిగితే ఎక్కడి నుంచి వస్తుంది రాగం? మీరు కృతిని డైజెస్ట్ చేసుకోలేదు. కృతిని డైజెస్ట్ చేసుకుంటే అన్ని విషయాలు తెలిసిపోతాయి మీకు. అసలు ఫస్ట్ ఫేజ్లో పెట్టాడు ఆ మహానుభావుడికి ఎన్ని కాళ్ళకి పాదాభివందనాలు చేసి కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు చల్లుకుంటూ వస్తుంది అది. పదని పాడలా, పాడితే ఓకే అంటారు. నేను పాడింది ఎలా పాడాను? దసరి సని ద పద పాడా. పద అన్ని కనెక్ట్ చేస్తున్నాను. మీరు అది ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఓన్లీ స్వరాలే పాడతారు. స్వరం పాడితే సంగీతం రాదు. దసరి సని ద పద దాటు మా అనేది ఒక ప్రయోగం ఇందులో. అందుకే నాకు పడ్డ సరి సని ద పద అది ఎంత బాగుంటుందో. పద సరి గరి స గరి స
తేడా ఉంది. ఇందాక ఎలా పాడాము, వల్లి అని పాడాము. సెకండ్ దాంట్లో వల్లి వల్లి పద సరి గరి సా పద సరి గరి సా పద సరి గరి అని పాడారు. మీరు పద సరి గరి అని పాడుతున్నారు. పద సరి గరి పద సరి గరి సా మనస మనస స్మర మామూలేమండి స్మరామి మరగత వల్లి మనస స్మరామి మనస స్మరామి మరగత వల్లి మరలా కామని. నెక్స్ట్ గానరి గాలి మమయరి గాలి మమయరి మానస మానస దసరి నిద పద దసరి నిద పద స్మరామి స్మరామి మత పద మత పద మతన మతన నిరపమగ గరి నిరపమగ గరి జనక జనక నిమగరి సా నిమగరి సా ఆది ఆది చూడండి మత పద నిరపమగ గరి నిమగరి సా మత పద నిరపమగ గరి నిమగరి సా మతన జనక మతన మతన జనక సని పద సరి గస అదే మన సంగీతం ఉన్నాడు. సరి గస పాదిని పాదిని మయ పద సనిద పద మానస స్మరామి మతన
పాదాల పైన సంగీతం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మీరు. పైగా ముత్తుస్వామి దీక్షితులు అంటే చించి పడేస్తారన్నమాట. శ్యామశాస్త్రి గారి కంటే కూడా మొత్తం అన్నీ ఆయన నోట్లోంచి వచ్చేవే. పైగా ఎలాంటి వాటి మీద రాయాలన్నీ సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు వీటి మీద రాస్తారు. నిజంగా ఒక 100 సార్లు ఇది పాడితే చూసుకోండి ఎట్లా ఉంటుందో. కళ్ళ స్పార్క్ వచ్చేస్తుంది నిజంగా. మనం ఏం తెలియకుండా ఏవేవో చదువుతూ ఉంటాం, ఏవేవో చేస్తూ ఉంటాం. ఎవరు పాడతారు? ఎన్ని జన్మలు వస్తే పాడాలి. ఎన్ని కోట్ల మందిలో మీరు ఒక 20 మంది ఆడుతున్నారు ఈరోజు. మిగతా వాళ్ళందరూ మీ అమ్మగారు ఎప్పుడు పాడతారు, వీళ్ళ అమ్మగారు ఎప్పుడు పాడతారు, ఆ తాతగారు ఎప్పుడు పాడతారు, బయట వాళ్ళు ఎక్కడ పాడతారు, ఎప్పుడు పాడతారు? ఎన్ని జన్మలు ఎత్తేస్తాయి కానీ ఒక 50-100 జన్మలు ఎత్తేస్తే మళ్ళీ ఆడికి అవకాశం వచ్చి వాడు కూర్చోవాలి క్లాస్లో రావాలి. మనది మళ్ళీ ఒక మాదిరి జన్మ. మళ్ళీ ఇటువంటి జన్మకి వెళ్ళాలంటే, అది ఆటోమేటిక్గా రాసేటువంటి జన్మకి వెళ్ళాలంటే వస్తుందా? అదృష్టం కొద్ది భగవంతుడు మనల్ని భావం నడిపించాడు. సద్వినియోగపరచుకోవాలని ఆ ఉపాసన చేయాలి. అనుపలు చాలా సింపుల్ ఇది.